హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా నిరుత్సాహానికి గురై ఉన్నారు ఈ 15 రోజుల నుంచి. ఏంటి వాళ్ళ నిరుత్సాహం వీడి మళ్ళా యథావిధిగా ఎలా వచ్చి పని చేసుకోవాలి అని చెప్పేసి దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అయితే నిరుత్సాహం అనేది ఎవరికైనా సహజమే. గెలిచినప్పుడు ఆనందపడటం, ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడటం అనేది సహజం. కానీ ఎన్ని రోజులు అలా ఉండాలి? ఇక ఎన్ని రోజులైనా అలా ఉంటే కుదరదు. మళ్ళీ రావాలి, మళ్ళీ పోరాడాలి. ప్రజల తరపున వాళ్ళకి జరిగే అన్యాయం గురించి మళ్ళీ పోరాడాలి. మళ్ళీ 2029 నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా కార్యకర్తలు ఉంటేనే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరు చేసుకోగలరు. అయితే దానికి కార్యకర్తలు ఏం చేయాలి అని మనం దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అయితే కార్యకర్తలు చాలా ఈ మధ్యకాలంలో మరీ 15 రోజుల నుంచి చాలా బెంబేలెత్తిపోతున్నట్టున్నారు. అంటే బెంబేలెత్తడం అంటే వాళ్ళకేదో అవుతుందనో అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవుతుందేమో, ఆయన ఏమైనా జైల్లో పెడతారేమో, ఆయన కేసుల గురించి ఏమైనా చేస్తారేమో, ఏదో సవాలక్ష కారణాలతో వాళ్ళు భయపడుతున్నారు. కానీ అలా ఏం జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పోరాడతారు. ఆయన ఒంటరిగానే పోరాడతారు. 2009లో ఒక్కడిగా బయటకు వచ్చినప్పుడు ఒక శక్తిలాగా తయారైపోయినాడు. 2019కి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యి 2024 వరకు ఆయన పేద ప్రజలకు సహాయం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది పేదవారికి నచ్చలేదా, పెద్దవారికి నచ్చలేదా, అగ్ర కులాల వారికి నచ్చలేదా, మధ్యతరగతి వాళ్ళకి నచ్చలేదా, ఉద్యోగులకు నచ్చలేదా అనేది అది వాళ్ళకు తెలియాలి. అందువల్ల ఆయనకు తప్పించేసి యువతల పార్టీకి అధికారం ఇచ్చారు. అది సహజం. ఎక్కడైనా ఒకళ్ళు నచ్చకపోతే ఇంకొకరికి ఇస్తారు. అంత మాత్రాన మన నాయకుడికి ఏదో అయిపోతుందనో, మనకేదో జరుగుద్దనో భయపడకూడదు. అలా అని భయపడుతూ పోతే ఎన్ని సంవత్సరాలు? అలా కాకుండా కొద్ది రోజులు సమన్వయం పాటించాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలి. టీడీపీ వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది, వాళ్ళకేదో అన్యాయం జరిగిందో లేదో, జరిగినా జరగకపోయినా ఉత్సాహంగా ఉంటుంది. అందువలన కొద్ది రోజులు సమన్వయం పాటించండి. ఏం గొడవలు జరిగినా, ఏం చేసినా పోరాటం చేయడం మాత్రం నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి తర్వాత మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కంపల్సరీ వ్యవస్థలతో అయినా పోరాటం చేయాలి, కార్యకర్తలైనా చేయాలి, మాజీ నాయకులైనా చేయాలి. అందరూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటేనే ఆయన మళ్ళీ తిరిగి నాయకుడై మీ ముందుకు ముఖ్యమంత్రిగా వచ్చి పేద ప్రజలకు ఏదైనా చేయడానికి వస్తాడు. కానీ ఇలా నీరసం మాత్రం పడిపోకూడదు. అది ఏం చేయాలనేది లోకల్ నాయకులతో, తర్వాత ముఖ్యమంత్రి గారితో అయినా ఇక నుంచి డైరెక్ట్గా కార్యకర్తల దగ్గరికే వస్తాను అంటున్నారు. రేపు జరగబోయే 20వ తేదీలో జరగబోయే మీటింగులో ఆయన అది విశదీకరించి చెప్పబోయేటట్టున్నాడు ఏంటి అనేది. అది వచ్చిన తర్వాత ఇక మీదట డైరెక్ట్గా కార్యకర్తలు ఎమ్మెల్యేలు పోయి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే యాక్సెస్ ఉండేటట్టుగా ఆయన నిర్ణయం, ఏదైనా మంచి నిర్ణయమే తీసుకుంటారు. అలా నిర్ణయం తీసుకొని అందరితో 2019 నుంచి 2024 దాకా కాకుండా వచ్చిన ప్రతి చిన్నవాడిదైనా, కార్యకర్తదైనా, పెద్దవాడిదైనా అందరి సలహాలు తీసుకుంటాడనే మనం ఆశిద్దాం. తీసుకుంటాడు కూడా. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు చుట్టూ ఒక వలయంలాగా ఇతర పార్టీలన్నీ ఒకటే గెలుచుకున్నారు వాళ్ళు. ఈయన ఒక్కడే. వాళ్ళందరికీ 1,80,00,000 ఓట్లు వస్తే ఈయన ఒక్కడికే 1,30,00,000 వచ్చినాయి. ఆయన ఓట్స్ బ్యాంక్ ఎక్కడికి పోలేదు. కానీ ప్రతిపక్షంగా సీట్లు రాలేదంతే. ఆయన ఓట్ల శాతం అక్కడే ఉంది. కానీ కష్టపడాలా. ఇప్పుడు ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో వెళ్ళిపోయే నాయకులు కొంతమంది వెళ్ళిపోవచ్చు, ఉండేవాళ్ళు ఎంతమందో, పోయేవాళ్ళు ఎంతమందో తెలియదు. కానీ కార్యకర్తలు మాత్రం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పట్టుదలను, ఆయనను నమ్మి ఉన్న కార్యకర్తలు ఎవరు మాత్రం ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోరు. ప్లస్ భయపడినంత మాత్రాన మీకు వచ్చేది కూడా ఏం లేదు. సమన్వయం పాటించండి. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడండి. వాళ్ళకు కావాల్సిన సమస్యల మీద పోరాడండి, అవి తీర్చండి. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వెన్నంటి ఉంటేనే ఆయన మళ్ళీ తిరిగి మీరు సీఎం చేసుకోగలరు. కానీ అలా కాకుండా ఏమవుతుందో మాకెందుకులే ఇవన్నీ అని వెళ్ళిపోతే మాత్రం నీరసంగా అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు భరోసా ఇవ్వలేరు. అలా కాకుండా చేయొద్దు. అలాగే కొంతమంది నాయకులు కూడా ఇప్పుడిప్పుడు మనం పేర్లు చెప్పడం భావ్యం కాదు, కానీ ఎలక్షన్ల ముందుగా వచ్చారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే
మా వర్గం మాకు వేస్తారులే అనే ఉద్దేశంతో వాళ్ళని పట్టించుకోకుండా ఈ కొత్తగా వచ్చిన వారికి వెంబడెంబడే టికెట్లు ఇవ్వడం, వాళ్ళు అప్పుడే ఓడిపోయినారని చెప్పి పార్టీకి అండగా ఉండకుండా అప్పుడే పక్క చూపులు చూసి వెళ్ళిపోతారన్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. వెళ్ళిపోయినా కూడా పార్టీకి వచ్చి ఇప్పుడు వచ్చే నష్టం ఏం లేదు కొత్తగా. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఉండడం వల్ల నష్టం లేదు, వెళ్ళిపోవడం వల్ల నష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎలాగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్లో నుంచి ఆయన పార్టీని పునర్నిర్మించుకోవాలి కాబట్టి ఆయనకు తెలుసు. ఆయనకు మనము చెప్పేంత టోలం కాదు. చాలాసార్లు నేను వీడియోలో చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కార్యకర్తలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని ఏమి చేయబోరు. ఏదైనా జరిగినా కూడా మీరు సమన్వయం పాటించండి, ప్రజల కోసం పోరాడండి. అదే ఉద్దేశం. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ధ్యేయంతోనే మీరు పోరాడండి. మీకు ఏం జరగదు. 2029లో ఆయన ముఖ్యమంత్రి చేయడానికి మాత్రం మీరు పోరాడండి. థ్యాంక్ యూ.